ఏఐ టూల్ని ఉపయోగిస్తే డబ్బులు సంపాదించుకోవచ్చు. హాస్పిటల్లో స్క్రీనింగ్ ఖర్చులు తగ్గిస్తున్న ఏఐ టూల్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మొదటిగా మీరు విద్యార్థులైన ఉద్యోగస్తులైనా ఖచ్చితంగా మన ఏఐ తెలుగు న్యూస్ని అయితే ఫాలో అండి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఏ అప్డేట్స్ అనేవి మీకు తెలుస్తాయి. అలానే మన ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ 11th బ్యాచ్ జూన్ 9వ తారీఖున స్టార్ట్ అయిందండి. మీరు కూడా ఏఐ తెలుగు బిగినర్ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఎప్ అనే ఒక చాట్ బోట్ని మీరు ఉపయోగించినట్లయితే కనుక మీరు నెలకి ఒక $50 సంపాదించుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తుందన్నమాట. వాస్తవానికి ఇది వేరే దేశానికి చెందిన యాప్ అనమాట. సో ఈ పర్టికులర్ ఎప్ అనే ఒక ఏఐ టూల్ ఏం చేస్తుందంటే, మీరు ఏదైనా ఒక రెగ్యులర్గా చాట్ జీపీటీని కానీ జెమినీ ఏఐలో మీరు ఏదైనా ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు సమాధానం ఇచ్చినట్టుగానే ఎప్ ఏఐ టూల్ కూడా మీకు సమాధానం ఇస్తుంది. కాకపోతే ఇక్కడ ఏం చేస్తుందంటే, మీకు 2 ఆప్షన్స్ జనరేట్ చేస్తుంది. దానికి లామా 4 నుంచి జెమినీ 2.5 సంబంధించిన ఒక రెస్పాన్స్ ఇచ్చింది అనుకోండి. ఏ పర్టికులర్ ఆన్సర్ మీకు బాగా నచ్చిందో దాన్ని సెలెక్ట్ చేయమంటుంది. నాకు ఇది నచ్చిందని మీరు దాన్ని సెలెక్ట్ చేస్తారు కదా. అలా మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు గాను మీకు కొన్ని క్రెడిట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. ఇలా ఓవరాల్గా మీకు ఒక 1000 క్రెడిట్స్ వచ్చినాయి అనుకోండి, అది $1తో సమానం. అలా మీరు ఆ అమౌంట్ మీరు మీ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మీరు ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఇలాంటి పర్టికులర్ ఏఐ టూల్ యాక్సెస్ మన ఇండియాలో కూడా వస్తే బాగుంది అనిపించింది. కుదిరితే మనం ఈ ఎప్ ఏఐ సంబంధించిన ఏఐ టూల్ గురించి ఒక డెడికేటెడ్ వీడియోని కూడా మన ఏఐ తెలుగు ఛానల్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఏఐజీ హాస్పిటల్స్లో ఏఐ టూల్ని ఉపయోగించడం ద్వారా ఒక స్క్రీనింగ్ టెస్ట్కి సుమారుగా $5,000 ఖర్చు అవుతే ఇప్పుడు ఈ ఏఐ టూల్ని ఉపయోగించి $500 ఆ స్క్రీనింగ్ టెస్ట్ని అయితే చేయగలుగుతున్నారు. అంటే $4,500 ఒక పేషెంట్కి డబ్బులు ఆదా చేయగలుగుతున్నారు అన్నమాట. సో అసలు మ్యాటర్లోకి వెళ్తే కనుక ఎవరైతే లివర్ స్క్రీనింగ్ చేయాలనుకుంటే ఇనీషియల్గా ప్రీవియస్గా ఉన్న మెథడ్స్ని బట్టి అయితే వాళ్ళు ఎక్కువ ఖర్చున్న ఒక ఎక్విప్మెంట్ వాడేవారు. దాని పేరే ఫైబ్రో స్కాన్ అని ఒక ఈ పర్టికులర్ స్కాన్ చేసేవారు అనమాట. దీని మెషిన్స్ ఏదైతే వాడేవారో చాలా ఎక్స్పెన్సివ్ మెషిన్ వాడేవారు అనమాట. సుమారుగా ₹1,20,00,000 విలువ గల మెషిన్ యూజ్ చేసేవారు. దానివల్ల ఒక్కొక్క స్క్రీనింగ్ని టెస్ట్ చేయడం కోసం సుమారుగా $5,000 ఛార్జ్ చేసేవారు అంట. బట్ తాజాగా ఒక కొత్త టూల్ని అయితే డెవలప్ చేయడం జరిగింది. ఈ ఏఐ మోడల్ని ఉపయోగించి స్క్రీనింగ్ కాస్ట్ని కేవలం $500 తగ్గించడం జరిగింది అనమాట. వీళ్ళు వ్యాలిడేట్ చేసి ఒక 10,000 మంది పేషెంట్స్ మీద దీన్ని టెస్ట్ చేసి మంచి రిజల్ట్స్ అయితే వచ్చినాయని చెప్పడం జరిగింది అనమాట. ఈ పర్టికులర్ ఏఐ టూల్ని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్ వీళ్ళతో కొలాబరేషన్లో కలిసి ఒక ఏఐ టూల్ని అయితే డెవలప్ చేశారు. ఈ పర్టికులర్ ఏఐ టూల్ ద్వారా ఈ స్క్రీనింగ్ ఏదైతే ఉందో ఏఐ ద్వారా చేయగలుగుతున్నారు. నెక్స్ట్ చూసినట్టయితే హైదరాబాద్లోని యశోద హాస్పిటల్స్లో ఒక ఇంటర్నేషనల్ ఏఐ కాన్ఫరెన్స్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఈ డేట్ చూసినట్లయితే మనకి జూన్ 21వ తారీఖున హైటెక్ సిటీ ఫెసిలిటీ దగ్గర అయితే ఈ పర్టికులర్ కాన్ఫరెన్స్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు అనమాట. మరి ఈ పర్టికులర్ ఏఐ సంబంధించిన కాన్ఫరెన్స్లో ఎవరెవరు పాల్గొంటారంటే ఏఐ ఎక్స్పర్ట్స్, క్లినికేషియన్స్, అలానే రీసెర్చర్లు, పాలసీ మేకర్స్, ఇలా వివిధ రకాల డిపార్ట్మెంట్స్ వాళ్ళైతే ఈ పర్టికులర్ కాన్ఫరెన్స్లో అయితే పాల్గొంటారన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు రోబోటిక్స్ మెడిసిన్లో ఎలా ఉపయోగపడతాయి, పేషెంట్ కేర్కి ఎలా ఉపయోగపడతాయి అనే ఒక పాయింట్ మీద చర్చిస్తారన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఒరిస్సా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఎవరైతే స్టాఫ్ ఉంటారో, గవర్నమెంట్ రిలేటెడ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అటెండెన్స్ని ఇక మీదట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి తీసుకోబోతున్నారన్నమాట. సో దీనికోసం ఏఐ బేస్డ్ కెమెరాస్ని మరియు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ RFID రిలేటెడ్ ఐడెంటిటీ కార్డ్స్ని అయితే ఇష్యూ చేస్తున్నారు. సో దీని ద్వారా ఒక పర్సన్ నిజంగా వాళ్ళు డ్యూటీకి వచ్చారు, ఆన్ టైంలోకి వచ్చారా లేదనేది ఏ రిలేటెడ్ కెమెరా ద్వారా డిటెక్ట్ చేసి ఆ పర్సన్ కాదు డిటెక్ట్ చేసి RFID డిటెక్షన్ ద్వారా కూడా అటెండెన్స్ అయితే తీసుకుంటారు అనమాట. అలానే ఈ పర్టికులర్ ఏఐ టూల్ యూజ్ చేసినప్పటికీ కూడా ఒక గ్రేస్ పీరియడ్ అయితే ఇస్తారన్నమాట. మొత్తానికి ఒక నెలకి ఒక 3 రోజులు ఒక 30 నిమిషాలు లేట్గా వచ్చినా కూడా గ్రేస్ పీరియడ్ అయితే ఆఫర్ చేస్తారంట. అలానే ఒడిశా ప్రభుత్వం మరొక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి వాటర్ రిసోర్సెస్ని ఎలా పొదుపుగా ఉపయోగించుకోవచ్చు, ఎలా ఎఫిషియెంట్గా ఉపయోగించుకోవచ్చు అనే ఒక సదస్సు కూడా చేపట్టడం జరిగిందనమాట. రీసెంట్గా దాని మీద ఒక కాన్ఫరెన్స్ కూడా చేపట్టడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే గూగుల్ డీప్ మైండ్ వాళ్ళు ఒక సరికొత్త ఏఐ మోడల్ని అయితే బిల్డ్ చేశారు. ఈ మోడల్ని ఉపయోగించి సైక్లోన్స్ని ముందుగానే డిటెక్ట్ చేసి చెప్తారన్నమాట. దీనికోసం ఒక 15 రోజులు ముందుగానే గూగుల్ సంబంధించిన వెబ్సైట్కి వెళ్తే కనుక ఏ ప్రాంతాల్లో సైక్లోన్ వచ్చే అవకాశం ఉందనేది ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు డెవలప్ చేసిన ఏ మోడల్ పేరు వెదర్ ల్యాబ్ అనే ఒక పేరు పెట్టడం జరిగింది. సో ఇదే వెదర్ ల్యాబ్ సంబంధించిన అఫీషియల్ బ్లాగ్ అనమాట. సో మీరు గమనిస్తే కనుక ఎక్కడెక్కడ సైక్లోన్ పడే అవకాశం ఉంటుంది అనే ఒక సమాచారాన్ని అయితే రియల్ టైంలో సమాచారం అయితే ఇస్తుందని చెప్తున్నారు. ఒక మంచి విషయం అనమాట. ఎవరికైతే రియల్ టైంలో వెదర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళొచ్చు. ఎక్కడెక్కడ సైక్లోన్ వచ్చే అవకాశం ఉందో ఇక్కడ
ఈ ప్రాంతంలో క్లియర్ గా మనం క్లిక్ చేస్తే అక్కడ ఏ ప్రాంతం అనేది కూడా చెప్తుంది. ఇంకోండి ఇక్కడ ఇలా వచ్చి ఇలా సూచన చూపిస్తే ఇక్కడ సైక్లోన్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకి సమాచారం. ఇది రియల్ టైం సమాచారం అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మెటా కంపెనీ వాళ్ళు ఒక ఏఐ కంపెనీ వాళ్ళు న్యూడ్ ఏ ఇమేజ్ జనరేట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది అనమాట. అసలు విషయానికి వెళ్తే తాజాగా ఒక కంపెనీ క్రష్ అనే ఒక కంపెనీ వాళ్ళు మెటా సంబంధించిన ప్లాట్ఫామ్స్ మీద కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ అనేవి లిస్ట్ చేయడం జరిగింది. ఉదాహరణకి మెటా సంబంధించిన ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ లో వీళ్ళు పెయిడ్ యాడ్స్ అనేవి రన్ చేశారు. మెటా కంపెనీ వాళ్ళు తెలిసింది ఏంటంటే వీళ్ళ న్యూడ్ ఏ ఇమేజ్ జనరేట్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని తెలిసి వీళ్ళకి లా నోటీసులు పంపించడం జరిగింది అనమాట. ఓవరాల్ గా 5,000 పైగా యాడ్స్ ని మెటా సంబంధించిన ప్లాట్ఫామ్ లో అయితే వీళ్ళు డిస్ప్లే చేస్తున్నట్టుగా జరుగుతుంది అనమాట. అలానే మెటా కంపెనీ వాళ్ళు క్లారిటీ ఇచ్చిన విషయం ఏంటంటే ఇలా మేము ఎవరైనా న్యూడ్ ఏ ఇమేజ్ జనరేట్ చేసి ఏ టూల్స్ లాంటివి వస్తే కనుక వాటిని మేము ఉపేక్షించేది లేదు. వీళ్ళు ఇటువంటి ఏమైనా చేస్తున్నారు అంటే ఇలాంటి న్యూడ్ ఏ ఇమేజ్ జనరేట్ చేసే టూల్స్ ఏమైనా మా ప్లాట్ఫామ్ లో అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారా, వాటిని డిటెక్ట్ చేయడం కోసం కూడా మేము ఏ టూల్ యూస్ చేస్తామని చెప్పి మెటా కంపెనీ వాళ్ళు అయితే స్పష్టం చేయడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే ఓపెన్ ఏ కంపెనీ ఫౌండర్ అయిన శామ్ ఆల్ట్మన్ ఒక సంచలన అనౌన్స్మెంట్ ఇది చేశారు అనమాట. ఆయన ఇన్ఫర్మేషన్ ప్రకారం 2026 సంవత్సరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ నోవల్ ఇన్సైట్స్ ఇవ్వగలదని చెప్పి ఆయన ప్రకటించారు. అంటే నోవల్ ఇన్సైట్స్ అంటే నథింగ్ బట్ మనుషులకు లేని క్రియేటివిటీ, అంటే మనుషులకు రాని థాట్స్ ని ఏ జనరేట్ చేయగలుగుతుంది, అంటే సైంటిస్టులకు కూడా రాని ఆలోచనల్ని ఏ మోడల్స్ జనరేట్ చేయగలుగుతాయి అని ఒక నమ్మకంతో ఈయన ఒక ప్రిడిక్షన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. నథింగ్ బట్ యంత్రాలు ఏజీఏ లెవెల్ నాలెడ్జ్ తెలివితేటలతో సమాచారం ఇవ్వగలుగుతుంది. అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ 2026 సంవత్సరం కల్లా వచ్చే అవకాశం ఉంటుంది. అంత క్రియేటివ్ గా ఏ మోడల్ సమాధానాలు ఇవ్వగలుగుతుందని చెప్పి ఈయన అభిప్రాయపడ్డారు. నెక్స్ట్ అయితే యూనివర్సిటీ ఆఫ్ యూట్రిటెక్ వాళ్ళు ఒక రీసెర్చ్ రిపోర్ట్ అయితే పబ్లిష్ చేశారు. ఈ రిపోర్ట్ ప్రకారంగా భారతదేశంలో ఎవరైతే కోడింగ్ జనరేట్ చేస్తూ ఉంటారో గిట్ హబ్ ని ఎవరైతే యూజర్స్ ఉన్నారో ఆ గిట్ హబ్ లో ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే పైథాన్ ప్రోగ్రామింగ్ లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే వాటిని రెక్టిఫై చేయడం కోసం గిట్ హబ్ లో ఏ టెక్నాలజీని యూజ్ చేస్తున్నట్టుగా రిపోర్ట్ అయితే చెప్తుంది అనమాట. సుమారుగా 20% భారతీయులు గిట్ హబ్ లో ఏ టెక్నాలజీని యూజ్ చేసి పైథాన్ సంబంధించిన ప్రోగ్రామ్ ని జనరేట్ చేస్తున్నారని చెప్పి ఈ రిపోర్ట్ అయితే చెప్పింది. ఇది కేవలం ఇండియన్స్ అనే కాదు, అమెరికా వాళ్ళు మొదటి స్థానంలో ఉన్నారు. సుమారుగా 30% అమెరికన్స్ పైథాన్ ప్రోగ్రామింగ్ ని అంటే రిలేటెడ్ ఏమైనా ఎర్రర్స్ వచ్చిన బగ్స్ ని సాల్వ్ చేయడం కోసం గిట్ హబ్ లో ఏ యూజ్ చేస్తున్నట్టుగా రిపోర్ట్ చెప్తుంది. మరి ఇండియన్స్ ఎందుకు ఎక్కువ యూజ్ చేస్తున్నారంటే ఫాస్ట్ గా కోడ్ లోని ఎర్రర్స్ ని డిటెక్ట్ చేయడం కోసం ఏ యూజ్ చేస్తున్నాం అని చెప్తున్నారు. అలానే ముఖ్యంగా టీనేజర్స్ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇటువంటి గిట్ హబ్ లోని ఏ టూల్ యూజ్ చేస్తున్నట్టుగా చెప్పడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఏ టెక్నాలజీ పుణ్యమా అని చెప్పి ఇటలీలోని ఒక న్యూస్ పత్రిక వాళ్ళ యొక్క పబ్లికేషన్ కెపాసిటీని పెంచుకోవడం జరిగింది అనమాట. అసలు విషయం చూసినట్లయితే ఇటాలియన్ న్యూస్ పేపర్ ఇల్ ఫోజిలియా అనే వాళ్ళు గత మార్చి నుంచి వాళ్ళ కాలమ్స్ లో ఏ కాలమ్ కూడా యాడ్ చేశారు. అంటే ఏతో జనరేట్ చేసిన ఆర్టికల్స్ ని కూడా వాళ్ళ న్యూస్ పేపర్ లో పబ్లిష్ చేయడం జరిగింది. ఎప్పుడైతే వీళ్ళు ఏతో రాసిన న్యూస్ ఆర్టికల్స్ ని కూడా పబ్లిష్ చేయడం మొదలు పెట్టారో వీళ్ళకి సంబంధించిన యూజర్ సంఖ్య పెరిగారు అనమాట. సో ప్రీవియస్ గా ఉన్న సంఖ్యతో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు నెలకి 29,000 కాపీస్ అయితే అమ్ముడుపోతున్నాయంట. సో ఇక్కడ వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు మా పేపర్ లో ఏ సంబంధించిన కాలమ్ కూడా యాడ్ చేస్తున్నారు. అంటే ఒక పర్టికులర్ కంటెంట్ ఏదైతే ఉందో ఆ టాపిక్ ని ఏదో జనరేట్ చేస్తున్నారు. దానికోసం వీళ్ళు ChatGPT Pro యూస్ చేసి ఆర్టికల్ జనరేట్ చేస్తున్నారంట. ఎప్పుడైతే ఇలా ఏ సంబంధించిన కంటెంట్ ని మేము రాస్తున్నాం అని వాళ్ళ పేపర్ లో మెన్షన్ చేస్తారో అప్పటి నుంచి యూజర్ ఇంకా పెరగడం జరిగిందంట. కేవలం వీళ్ళ న్యూస్ పబ్లికేషన్ న్యూస్ పేపర్స్ అనే కాదు వీళ్ళ ఆన్లైన్ వెబ్సైట్ ట్రాఫిక్ కూడా పెరిగినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే చండీగఢ్ లో భారతదేశపు మొట్టమొదటి ASCZ లో ర్యాగ్బ్యాక్ సంస్థ వాళ్ళు 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతున్నారని చెప్పి ఒక రిపోర్ట్ అది చెప్తుంది అనమాట. సో నవరాయ్పూర్ లో భారతదేశపు అతిపెద్ద డేటా సెంటర్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. సో దానికి తగ్గట్టుగానే చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. ఈ రిపోర్ట్ ప్రకారం ఇక్కడ ఈ నవరాయ్పూర్ లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమేమి ఉంటాయంటే అడ్వాన్స్డ్ కంప్యూటర్ సిస్టమ్స్ ఉంటాయని చెప్తున్నారు. ఆ అడ్వాన్స్డ్ కంప్యూటర్ సిస్టమ్స్ మనుషుల్లాగా రీజనింగ్ చేసే క్యాపబిలిటీస్ అయితే ఉంటాయని చెప్తున్నారు అన్నమాట. భారతదేశంలో ఈ మొట్టమొదటి డేటా సెంటర్ ని ఏర్పాటు చేయడంతో గవర్నమెంట్ కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఇస్తున్నట్టుగా చెప్తున్నారు అన్నమాట. దీనికోసం ర్యాగ్బ్యాక్ సంస్థ వాళ్ళు 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. సుమారుగా 1.5 లక్షల స్క్వేర్ ఫీట్ లో ఈ డేటా సెంటర్ అయితే ఏర్పాటు చేస్తున్నారు అన్నమాట. దీనికోసం 80 మెగావాట్ అవర్ కెపాసిటీతో ఒక పవర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే డ్యూస్టెక్ టెలికామ్ అనే సంస్థ వాళ్ళు ఎన్విడియా కంపెనీ వాళ్ళతో టైప్ అవడం జరిగింది అనమాట. సో మరి ఎందుకు వీళ్ళు టైప్ అవుతున్నారంటే టెలికామ్ రంగంలో ఏ టెక్నాలజీని అయితే ఇంటిగ్రేట్ చేయబోతున్నారు. మనందరూ కూడా సిమ్ కార్డ్ యూజ్ చేస్తాం కదా, అది వివిధ రకాల కంపెనీ సిమ్ కార్డులు వాడుతూ ఉంటాం. సో
అక్కడ మనకు కొన్నిసార్లు ఇంటర్నెట్ ఇష్యూ వచ్చినా లేకపోతే కాల్ డ్రాప్ ఇష్యూ వచ్చినా మన కస్టమర్ కేర్కి కాల్ చేసి ఇష్యూని రిజాల్వ్ చేయమని అడుగుతాం. ఈ డ్యూస్టెక్ టెలికాం వాళ్ళు ఎన్విడియా వాళ్ళతో టైఅప్ అయింది దేనికంటే టెలికమ్యూనికేషన్ సంబంధించిన టవర్స్ని ఏ రకంగా డెవలప్ చేస్తున్నారంటే ఇన్ కేస్ ఏమన్నా మైనర్ ఇష్యూస్ వస్తే ఆటోమేటిక్గా ఏ మోడల్స్ ద్వారానే ఆ మైనర్ ఇష్యూస్ని ఏ ద్వారా రిజాల్వ్ చేసుకునే విధంగా ఈ పర్టికులర్ నెట్వర్క్ని అయితే డెవలప్ చేస్తున్నారు. దానికోసమే ఎన్విడియా వాళ్ళతో వీళ్ళు టైఅప్ అయ్యారు అనమాట. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.